యా ఓకే స్టూడెంట్స్, ఈ యొక్క వీడియోలో టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, డిస్కషన్ చేసుకుందాం. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ. ఫస్ట్ డివిజిబిలిటీ ఏంటో తెలుసుకుందాం. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ డివిజిబిలిటీ అంటే ఏం లేదు, ఒక నెంబర్ ఎగ్జాంపుల్ 45 అవుతుంది ఇచ్చిండన. ఈ నెంబర్ అనేది ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అంటే మన డిజిట్స్ కావచ్చు, నెంబర్స్ కావచ్చు, ఏ నెంబర్స్తో డివిజిబుల్ అవుతుందని అడుగుతున్నాను. ఇది అంటే ఇది 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది అండ్ 5 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఎప్పుడెప్పుడు 9 టేబుల్తో 45 అనేది ఎప్పుడు వస్తుంది? 9 5 వస్తుంది కదా, 9 5 45 వస్తుంది. ఓకేనా? ఆర్ 5 9 ఏమొస్తుందన్నా 45 వస్తుంది. అంటే ఈ టూ టేబుల్స్లో 9 అనేది డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? దీన్నే డివిజిబిలిటీ రూల్ అంటున్నాను. అంటే ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుందో కనుక్కోవడాన్ని డివిజిబిలిటీ రూల్ యూజ్ చేస్తాం మనం. ఓకేనా? ఏ టేబుల్ ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ అనేది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుందో దాన్ని కనుక్కోవడాన్ని, ఆ నెంబర్ అనేది ఏ టేబుల్తో డివిజిబుల్ అవుతుందో కనుక్కోవడాన్ని డివిజిబిలిటీ రూల్ని యూజ్ చేస్తాం మనం. ఓకే, ఇక్కడ 1 by 1 యూజ్ తెలుసుకుందాం. అంటే 2 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంది, 3 యొక్క 4 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటో తెలుసుకుందాం. టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ మే బీ డిరైవ్డ్ ఫ్రమ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మల్టిప్లైస్ ఆఫ్ స్పెసిఫిక్ డివైజర్స్. ఓకే, ఫస్ట్ వన్ డివిజిబిలిటీ బై 2. డివిజిబిలిటీ బై 2 యొక్క డివిజిబిలిటీ రూల్ని ఇక్కడ తెలుసుకుందాం. ఏమంటుండు 2 యొక్క డివిజిబిలిటీ రూల్? ఎనీ నెంబర్ హ్యావింగ్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఐదర్ 2, 4, 6, 8 అండ్ 0 నాన్న. 0 ఏముండాలి? 2 ఉండాలి. లాస్ట్ డిజిట్ ఏముండాలి? 2 ఉండాలి, 4 ఉండాలి, 6 ఉండాలి, 8 ఉండాలి అండ్ 0 ఉండాలి. ఈ నెంబర్స్ ఎక్కడ చూసాము మనం? ఈవెన్ నెంబర్స్లో చూసాము. ఈ నెంబర్స్నే ఈవెన్ నెంబర్స్ అంటాం. ఓకేనా? ఈవెన్ నెంబర్స్ అంటాం. అంటే ఈవెన్ నెంబర్స్ అనేది 2 టేబుల్లో డివిజిబుల్ అవుతాయని చెప్తుండే ఇక్కడ. సింపుల్. ఎనీ నెంబర్ హ్యావింగ్ లాస్ట్ డిజిట్ ఈజ్ ఐదర్ 2, 4, 6, 8 అండ్ 0 ఈజ్ డివిజిబుల్ బై 2 నన్న. అంటే ఎగ్జాంపుల్ 4, 5, 8, 0 అన్న. 0 ఇచ్చిండు. ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే డివిజిబుల్ అవుతుందన్న. 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ చూడాలి. మనం చూడాల్సింది ఏంటిది? ఓన్లీ లాస్ట్ డిజిట్ అన్న. ఓన్లీ లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే సరిపోతుంది మనకి. ఓకేనా? ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏముంది? 0 ఉంది. ఇది ఏం నెంబరు? ఓకేనా? ఈవెన్ నెంబర్ అవుతుంది. ఈవెన్ నెంబర్స్ ఇక్కడ ఉంది చూడండి. ఈవెన్ నెంబర్ అవుతుంది. అంటే ఈవెన్ నెంబర్ అనేది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాను. ఓకే, చాలా సింపుల్. 12 అనేది 2 టేబుల్ అనేది చాలా సింపుల్ అన్న. ఈ 5 డిజిట్స్ని మనం గుర్తుపెట్టుకుంటే చూడండి, ఇది ఇంత పెద్ద నెంబర్ ఉంది. ఇంత పెద్ద నెంబర్లో మనం ఇది 2తో అవుతుందా లేదా అని మనం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. లాస్ట్ డిజిట్ని చూసుకుంటే సరిపోతుంది. ఇంతే, చాలా సింపుల్. లాస్ట్ డిజిట్ని చూసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిండు 12 ఇచ్చిండను. 12 అనేది 2 టేబుల్తో అవుతుందా అంటే అవుతుందన్న. లాస్ట్ డిజిట్ చూడండి. ఇక్కడ లాస్ట్ డిజిట్స్ ఏముంది? లాస్ట్ అనేది 2 ఉందా? ఇక్కడ 2 ఉంది. ఓకేనా? సరిపోయింది. ఇక్కడ 86 ఉందన్న. 86 by 2 చేస్తే అవుతుందా లేదా అని డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే ఇక్కడ 6 ఉందన్న. 6 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 6 ఉంది. ఈవెన్ నెంబర్ ఏంటిది? 6 కాబట్టి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 242 ఉంది. 242 లాస్ట్ డిజిట్ చూడండి 2 ఉంది. అందుకోసమని 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ 306 ఉంది అండ్ 130 ఉంది. 130 చూడండి అన్న. లాస్ట్ డిజిట్ ఏముంది? 0 ఉంది. ఇక్కడ 0 వచ్చింది. ఓకేనా? ఇక్కడ కూడా 0 ఉంది. అందుకోసమని ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకే, లాస్ట్ డిజిట్ని మనం చూసుకుంటే సరిపోతుంది డివిజిబిలిటీ రూల్లో. 2 యొక్క డివిజిబిలిటీ రూల్లో ఈవెన్ నెంబర్ ఎక్కడ వస్తుందో చూసుకుంటే సరిపోతుంది. ఈవెన్ నెంబర్ లాస్ట్ డిజిట్ అనేది ఈవెన్ నెంబర్ వచ్చిందా లేదా చూసుకుంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ 489 అన్న. ఇది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా అంటే కాదు నాన్న. ఎందుకంటే ఇక్కడ లాస్ట్లో చూడండి ఏ నెంబర్ వచ్చింది లాస్ట్లో? ఇక్కడ లాస్ట్లో ఇది 9 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది డివిజిబుల్ కాదు. ఓకేనా? ఎగ్జాంపుల్ 445 అన్న. 455 by 2 నాన్న. ఇది డివిజిబుల్ అవుతుందా అంటే కాదు నాన్న. ఓకేనా? ఇది కూడా కాదు. ఎందుకంటే 5 అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఇది కూడా కాదు. ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ వస్తుందో
అప్పుడు డివిజిబిలిటీ బై 2 అనేది పాసిబుల్ అవుతుందన్న. ఓకేనా, టూ టేబుల్తో ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 2. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3 అన్న. నెక్స్ట్ డివిజిబిలిటీ బై 3. ఇది చాలా సింపుల్ అన్న, ఏం లేదు. సమ్ ఆఫ్ ది డిజిట్ చేయాలి. ఒక నెంబర్ ఇస్తే దాన్ని ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి. ఓకేనా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి. సమ్ అంటే ఏం చెప్పాను మీకు, సమ్ అంటే అడిషన్, సమ్ అంటే అడిషన్. ఓకేనా, అంటే అడిషన్ చేయాలి ఆ నెంబర్స్. ఎగ్జాంపుల్ 4, 8, 9 ఇచ్చిండన్న. ఓకేనా, 4, 8, 9 ఇచ్చిండు. ఈ నెంబర్ 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడుగుతాడు మనకి. ఓకేనా, సింపుల్ నాన్న, ఇది డివిజిబుల్ అవుతుందా లేదా అనేది మనం సింపుల్గా చెక్ చేయొచ్చు. ఎలా, సమ్ ఆఫ్ ది డిజిట్స్తో అంటే ఏం చేయాలి, 4 ప్లస్ 8 ప్లస్ 9 అన్న. ఓకేనా, 4 ప్లస్ 8 ఏమవుతుంది, 12. 12 ప్లస్ 9 ఏమవుతుంది, 21. 21 అనేది 3 యొక్క మల్టిపుల్ అయినా, 3 యొక్క మల్టిపుల్ అయినా ఎప్పుడు వస్తుంది, 3 7s వస్తుంది. అంటే 3 టేబుల్తో 21 అనేది డివిజిబుల్ అవుతుంది. 21/3 చేస్తేనన్నా 21 అవుతుంది కదా. 3 1s 3, 3 7s 21. అంటే ఆన్సర్ ఎంత వచ్చింది, 7 వచ్చింది. అంటే 21 డివిజిబుల్ అవుతుందంటే ఈ కంప్లీట్ నెంబర్ కూడా 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇది 3 టేబుల్స్ అన్న, డివిజిబిలిటీ బై 3. ఇంకా క్లియర్గా చెప్తాను మీకు. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ సమ్ అంటున్నాను. ఓకేనా, ఇందాక మనం చెప్పుకున్నది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3, దెన్ ద నెంబర్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 3. అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసి ఆ నెంబర్ని డివిజిబుల్ చేస్తే ఆ నెంబర్ 3తో డివిజిబుల్ అయితే ఆ కంప్లీట్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుందని చెప్తుంది ఇక్కడ ఈ డెఫినేషన్లో. చూడండి, 3 టేబుల్ రాస్తున్నాయి ఇక్కడ. 3 1s 3 అందరికి వచ్చినా మీకు. ఓకే, 3 2s 6, 3 3s 9, 3 4s 12, 3 5s 15, 3 6s 18, 3 7s 21, 3 9s 3 7s 3 8s 24, 3 9s 27, 3 10s 13 అన్న. ఓకేనా, ఇక్కడ వరకు 3 టేబుల్ రాసుకున్నా. 3 10s 30. ఓకే, ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు ఇక్కడ. 426 ఇచ్చిండు. 426ని యాడ్ చేసిండు. 4 + 2 + 6 ఎంత, 12 వచ్చిందా. 12/3 చేస్తే డివిజిబుల్ అవుతుందా, 12/3 చేస్తే డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుందన్న. ఎప్పుడు 4s అంటే ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందంటే ఈ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది. 424 కూడా డివిజిబుల్ అవుతుంది. కావాలంటే చూడండి, 426/3. ఓకేనా, ఆర్ ఇలా చేద్దాం, 426. ఓకేనా, 3 1s 3 అన్న. 3 1s 3. రిమైండర్ ఏం మిగులుతుంది, 1 మిగులుతుంది. ఈ 2ని కిందికి తీసుకున్నాం, 3 4s 12, 3 4s 12. రిమైండర్ ఏమైంది, 0 అయింది. అంటే 6ని కిందికి తీసుకొచ్చా, 6ని కిందికి తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి 3 2s ఏమవుతుంది, 6. అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. రిమైండర్ ఏమొచ్చింది, 0 అయింది. అంటే కోఎఫిషియంట్ ఎంత, 142. అంటే ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తుంది ఇక్కడ 3 టేబుల్లో. ఓకే, ఏ నెంబర్ ఇచ్చినా సరేనా సమ్ ఆఫ్ ది డిజిట్ చేస్తే 3తో డివిజన్ అవుతుందా కాదా తెలుసుకోవచ్చు మనం. ఎగ్జాంపుల్ ఇంకా 4 5 3 2 2 నానా, ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా. ఓకేనా, ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవుతుందా లేదా, ఏ టేబుల్తో, 3 టేబుల్తో అవుతుందన్న. ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్ చేస్తే 5 + 3 + 2 + 2 చేస్తే ఏమొస్తుంది, 12 వస్తుంది. 12 అనేది 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది కదా. ఇక్కడ 12 అనేది ఇక్కడ వచ్చింది కదా. 12 అంటే 3 యొక్క మల్టిపుల్స్ ఉంటే మనం సమ్ ఆఫ్ ది డిజిట్ చేసినప్పుడు 3 యొక్క మల్టిపుల్స్ ఉంటే ఆ డిజిట్, ఎగ్జాంపుల్ 9 9 9 అన్న /3. ఇది డివిజిబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకంటే 9 + 9 + 9 ఏమవుతుంది, 27 కదా. 27 అనేది 3 యొక్క మల్టిపుల్ అయినా, 3 యొక్క మల్టిపుల్ అయినా. అందుకోసం ఇక్కడ 27 వచ్చింది, ఇక్కడ 27 వచ్చింది. అంటే ఇది 3తో డివిజిబుల్ అవుతుంది. ఇంతేనా, చాలా సింపుల్. సమ్ ఆఫ్ ది డిజిట్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఇది 3 డివిజిబిలిటీ బై 3. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 4 అన్న. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 4. డెఫినేషన్ చూడండి, చాలా సింపుల్ నాన్న. ఇది
లాస్ట్ 2 digit division by 4, then the whole number is completely divisible by 4 nana, is completely divisible by 4. ఓకే ఇది డెఫినేషన్ అన్న. ఇక్కడ డెఫినేషన్ సేమ్ ఉంటుంది, నేను రాసిందే డెఫినేషన్ ఉంటుంది ఇక్కడ. ఇఫ్ ద లాస్ట్ 2 digits అన్న, లాస్ట్ 2 digits ఓకేనా, ఇఫ్ ఏ నెంబర్ ఆర్ 0 అన్న, అంటే లాస్ట్ 2 digitsలో నెంబర్ ఉండొచ్చు, అంటే నెంబర్స్ ఉండొచ్చు ఆర్ 0 ఉండొచ్చు అన్న, 2 zeros ఉండొచ్చు ఆర్ 2 numbers ఉండొచ్చు. ఈజ్ డివిజిబుల్ బై 4, దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4 అన్న. అంటే లాస్ట్లో నెంబర్స్ అన్న. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇచ్చిండు కాబట్టి 24 ఇచ్చిండు అన్న. లాస్ట్ 2 digitsని 4తో చెక్ చేసుకోవాలి. 24/4 అంటే క్యాన్సల్ అవుతుందా లేదా? అవుతుందా? ఎప్పుడు అవుతుంది? 4 6 ఏమవుతుంది? 24 ఓకేనా. ఇక్కడ 24 ఉంది సేమ్. మళ్ళీ ఇక్కడ 32 ఉందన్న ఓకేనా. 32 అంటే 32/4 చేస్తే ఏమవుతుంది? 4 8 32 ఓకేనా. నెక్స్ట్ 3 zeros ఇచ్చిండన్న, అంటే 500ని తీసుకోవాలి మనం. లాస్ట్లో 2 zeros ఇచ్చినా కూడా 4తో డివిజిబుల్ అవుతుందన్న, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే లాస్ట్ డిజిట్ని మనం వెరిఫై చేసుకుంటే ఈ హోల్ డిజిట్ని మనం ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్పుకోవచ్చు ఓకేనా. ఇక్కడ 4తో 32ను డివిజన్ చేసినాం. ఇది 32 అనేది 4 యొక్క మల్టిపుల్. ఎప్పుడు? 4 8 32 అని ఓకేనా. అందుకోసమని ఈ హోల్ నెంబర్ని కంప్లీట్గా డివిజన్ చేస్తుంది. ఈ లాస్ట్ 2 digitsని మనం డివిజన్ చేస్తే కంప్లీట్గా ఈ మొత్తం నెంబర్ని కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుందని మనం చెప్పేయచ్చు. ఇక్కడ 20 ఇచ్చిండు ఓకేనా. 20 అనేది 4 యొక్క మల్టిపుల్, 4 5 ఓకేనా, ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తుంది. ఆర్ లాస్ట్లో 2 zeros ఉన్నా కూడా సరిపోతుంది అన్న. లాస్ట్లో 2 zeros ఉన్నా కూడా 4తో ఎగ్జాక్ట్గా డివిజన్ అవుతుందని చెప్పొచ్చు మనం ఓకేనా. ఇది వచ్చేసి డివిజిబిలిటీ బై 4 అన్న ఓకే. ఇది వచ్చేసి డివిజిబిలిటీ బై 4, లాస్ట్ 2 digitsని వెరిఫై చేయాలి మనం ఓకే. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 5. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 5. ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్, ఎండ్లో ఏముండాలంటున్నా? ఇఫ్ ఏ నెంబర్ ఎండ్స్ 5 or 0 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 అన్న ఓకేనా. ఎండ్లో ఏముండాలంట? లాస్ట్ డిజిట్. ఎండ్లో అంటే లాస్ట్ డిజిట్ అన్న. లాస్ట్ డిజిట్ ఏముండాలంట? 0 ఉండాలి ఆర్ 5 ఉండాలంట ఓకేనా. అయితే ఆ నెంబర్ ఏమవుతుందంట? ఎగ్జాక్ట్గా 5తో డివిజిబుల్ అవుతుందని చెప్తుండు ఓకేనా. ఇక్కడ 5 ఇచ్చిండు చూడండి. లాస్ట్ డిజిట్ ఏమి ఇచ్చిండు? 5 ఇచ్చిండు. అంటే ఈ నెంబర్ అనేది 5 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఆర్ 4 5 8 9 0 అన్న. ఈ నెంబర్ అవుతుందా లేదా అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ చూడండి 0 ఉంది ఓకేనా. ఇంకా ఎగ్జాంపుల్ 8 9 2 5 ఓకేనా. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా అంటే అవుతుందన్న, ఎందుకంటే లాస్ట్ డిజిట్ చూడండి 5 ఉంది ఓకేనా. 8 9 30 0 అన్న, 30 ఓకేనా. 30 చూడండి ఏమవుతుంది? లాస్ట్ డిజిట్ 0 ఉంది కాబట్టి 5 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది ఓకే. లాస్ట్ డిజిట్ 5ని చెక్ చేయాలంటే ఏం చేయాలి? లాస్ట్ డిజిట్లో 0 or 5 ఉండాలి. 0 or 5 ఉంటే ఆ కంప్లీట్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది ఓకే. ఈ కంప్లీట్ నెంబర్ అనేది 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ డిజిట్ ఏముంది? 0 ఉంది ఓకేనా. ఇక్కడ అడిగింది ఏంటిది మనకి? 5 or 0 ఉండాలని అడిగిండు ఓకేనా. 5 or 0 ఉంటే ఆ నెంబర్ అనేది 5 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇదే డివిజిబిలిటీ బై 5 అన్న. నెక్స్ట్ వచ్చేసి 6, డివిజిబిలిటీ బై 6 అన్న. ఇక్కడ డివిజిబిలిటీ బై 6 రావాలంటే మనకి డివిజిబిలిటీ బై 2 అండ్ డివిజిబిలిటీ బై 3 ఇవి రెండు మనకు తెలిసి ఉండాలి. ఇవి రెండు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా మనం. అంటే ఎగ్జాంపుల్ 324 అన్న. 324 అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నా అంటే నేను ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 6 నాన్న. ఏ నెంబర్ డివిజిబుల్ బై 6 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై
2 as well as 3. ఓకేనా, డివిజిబుల్ బై 2 యాజ్ వెల్ యాజ్ 3 నా, అంటే 2 టేబుల్తో అండ్ 3 టేబుల్తో డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6తో కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తుండు. ఓకే, ఏ నెంబర్ డివిజిబుల్ బై 6 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2 యాజ్ వెల్ యాజ్ 3 అన్న. ఓకే, 2 టేబుల్తో అవ్వాలి అండ్ యాజ్ వెల్ యాజ్ 3 టేబుల్తో కూడా కావాలని చెప్తుండే ఇక్కడ. దిస్ రూల్ కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్ట్ దట్ 2 and 3 ఆర్ ద 2 ఫ్యాక్టర్స్ ఆర్ మల్టిపుల్స్ అన్నది, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 6 యొక్క మల్టిపుల్స్ ఉండాలి, ఆర్ 2 or 3 యొక్క ఫ్యాక్టర్స్ అయినా ఉండాలి అని చెప్తుండు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇది ఈ నెంబర్ తీసుకున్నా కదా, ఈ నెంబర్ అనేది 2 టేబుల్తో అండ్ 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. 2 యొక్క డివిజిబిలిటీ ఏం చెప్పాను అన్న, లాస్ట్ 2 డిజిట్ ఈవెన్ అయి ఉండాలని చెప్పాను. లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి, ఈవెన్. లాస్ట్ డిజిట్ ఈవెన్ ఉండాలి. ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 అండ్ 0 అయి ఉండాలి. ఇక్కడ లాస్ట్ డిజిట్ చూడండి, ఉందా, ఉంది నాన్న, అంటే ఇది 2 యొక్క డివిజిబులే, 2 యొక్క డివిజిబులే. అండ్ యాజ్ వెల్ యాజ్ 3 అన్నాడు. 3కి ఏం చెప్పుకున్నాం, 3కి సమ్ ఆఫ్ ది డిజిట్స్ కదా, సమ్ ఆఫ్ ది డిజిట్స్. ఓకేనా, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చెప్పుకున్నాం. యా, చూద్దాం ఇప్పుడు. 3 + 2 + 4 నాన్న చేస్తే ఎంత వస్తుంది, 3 + 2 ఎంత, 5 + 4 9 అన్న. 3 టేబుల్లో 9 వస్తుందా, వస్తుంది. అంటే 9 అనేది 3 యొక్క డివిజిబులే, 3 యొక్క డివిజిబుల్ అన్న. 3 3 = 9 అవుతుంది, కాబట్టి 3 యొక్క డివిజిబుల్. అంటే ఈ నెంబర్ డివిజిబుల్ అవుతుందా లేదా 6 టేబుల్తో, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 324 అనేది ఎగ్జాక్ట్గా 6 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. అండ్ ఎగ్జాంపుల్ ఇచ్చిండు అన్న, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు, దీన్ని చెక్ చేద్దాం మనం. 4 5 5 4 అన్న. ఇక్కడ 4 + 5 + 5 + 4 ఎంత వస్తుంది, 4 + 5 9 అన్న. 9 + 5 14, 14 + 4 18. అంటే 18 అనేది 3 యొక్క మల్టిపుల్ అన్న, 3 యొక్క మల్టిపుల్ 3 టేబుల్లో వస్తుంది. ఓకేనా, అండ్ 2 టేబుల్తో చెక్ చేసుకుంటే 4 వచ్చింది, ఈవెన్ నెంబర్ ఉంది. ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడ 2 యొక్క మల్టిపుల్ ఇది అండ్ 3 యొక్క మల్టిపులే, అంటే 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ 3 టేబుల్తో కూడా అవుతుంది. అందుకోసమనే 6 టేబుల్తో కూడా అవుతుందన్న. అంటే 2 టేబుల్తో అయితే అండ్ 3 టేబుల్తో అయితే ఎగ్జాక్ట్గా 6 టేబుల్తో కూడా డివిజిబుల్ అయినట్టే. ఇది 6 యొక్క డివిజిబిలిటీ రూల్ అన్న. ఓకే, డివిజిబుల్ బై 6. ఇక్కడ ఇచ్చిండు కొన్ని, ఏమని, హియర్ యాజ్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈవెన్. అంటే లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ ఏమవ్వాలి, ఈవెన్ అవ్వాలి. లాస్ట్ డిజిట్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ ఈవెన్, సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై 2. ఇక్కడ రాశాను నేను, ఇక్కడ రాశాను. ఓకేనా, లాస్ట్ డిజిట్ ఏమై ఉండాలి, లాస్ట్ డిజిట్ ఈవెన్ అయి ఉండాలి, అప్పుడు అది 2 టేబుల్తో డివిజిబుల్ అవుతుందని ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ ఆల్సో ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ కూడా ఇక్కడ చెప్పాను అన్న. ఓకే, 3 యొక్క మల్టిపుల్స్, సమ్ ఆఫ్ ది డిజిట్స్, దీన్నే ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకున్నాం. ఓకేనా, 4 5 5 + 4 ఏమైంది, 18 అయింది. ఇక్కడ 18 వచ్చింది మనకి. అంటే ఇవి రెండు డివిజిబుల్ అయినాయి. అంటే 2 టేబుల్తో అండ్ 3 టేబుల్తో అయితే ఏమవుతుంది, 6 టేబుల్తో కూడా అవుతుందని చెప్తుండు. సో ద నెంబర్ 4554 ఈజ్ డివిజిబుల్ బై 6. అంటే 3 టేబుల్తో అయితే అండ్ 2 టేబుల్తో అయితే ఏమవుతుంది, 6 టేబుల్తో కూడా డివిజిబుల్ అవుతుందని చెప్తుండు. ఇది డివిజిబుల్ బై 6 నాన్న. ఓకే, ఇంకా నెంబర్ చెక్ చేయాలనుకుంటే 8 1 5 1 ఏమవుతుంది, ఒక్క నిమిషం, ఇది కాదు నెంబరు, వేరే నెంబర్ వద్దాం. 8 1 4 ఇది చెక్ చేసుకోవచ్చు. 4 3 2 9. ఈ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందన్న. ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. దేంతో, 8 టేబుల్తో, దేంతో 6 టేబుల్తో. ఓకేనా, 6 టేబుల్తో. చూడండి, లాస్ట్ డిజిట్ ఏముంది, 2 ఉందా, లాస్ట్ డిజిట్ 2 ఉందా, అంటే ఈవెన్ నెంబర్. అండ్ ఇప్పుడు
3 డిజిట్తో చేయాలంటే అంటే డివిజిబిలిటీ బై 3 చేయాలంటే డివిజిబిలిటీ బై 2 సాటిస్ఫాక్షన్ అయింది, ఎందుకంటే లాస్ట్ డిజిట్ 2 ఉంది కాబట్టి. అండ్ 3 చేయాలంటే ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్ చేయాలన్నా, దీన్ని సమ్ ఆఫ్ ది డిజిట్ చేయకుండా డైరెక్ట్ క్యాన్సిల్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇక్కడ సమ్ చేస్తే 8 + 1 చేస్తేనన్నా 9 వచ్చింది. 9 వస్తే ఆ నెంబర్ని క్యాన్సిల్ చేసిద్దాం. ఓకే, ఇది డివిజిబిలిటీ బై 3 రూల్లో ఫాలో అవుతున్నాను. అండ్ నెక్స్ట్ 4 + 3 ఏమవుతుంది 7, 7 + 2 ఏమవుతుంది 9, అంటే 0 వచ్చింది. ఇక్కడ మొత్తం కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయి 0 వచ్చింది. 9ని క్యాన్సిల్ చేసాము మనం. ఇక్కడ ఇవి రెండు యాడ్ చేస్తే 8 + 1 9 అయింది, క్యాన్సిల్ చేసాం. 4 + 3 + 2 యాడ్ చేస్తే ఏమైంది 9 అయింది, క్యాన్సిల్ చేసాం. 0 అంటే ఇది ఎగ్జాక్ట్గా 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుందన్న. అందుకోసమనే 6 టేబుల్తో కూడా అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి డివిజిబిలిటీ బై 6. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 8 నాన్న. డివిజిబిలిటీ బై 4 చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పుకున్నాం, లాస్ట్ 2 డిజిట్స్ని వెరిఫై చేయాలని చెప్పుకున్నాం. ఓకేనా, అలాగే సేమ్ ఇక్కడ కూడా లాస్ట్ 3 డిజిట్స్ని వెరిఫై చేయాలన్న. లాస్ట్ 3 డిజిట్స్ చూడండి ఇక్కడ డెఫినేషన్. ఇఫ్ ద లాస్ట్ 3 డిజిట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆర్ 0 అన్న. ఓకేనా, నెంబర్ ఉండొచ్చు ఆర్ 0 ఉండొచ్చు. లాస్ట్ 3 డిజిట్స్లో 3 డిజిట్స్ ఉండొచ్చు ఆర్ 3 zeros ఉండొచ్చు అన్న. ఎగ్జాంపుల్ 8 4 5 6 7 2. ఈ 3 డిజిట్స్ని వెరిఫై చేయొచ్చు. ఆర్ లాస్ట్లో 3 zeros ఉండొచ్చు అన్న. లాస్ట్లో 3 zeros ఉన్నా కూడా ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఈ లాస్ట్ 3 డిజిట్స్ని వెరిఫై చేసి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఓకేనా. అండ్ ఇక్కడ 3 డిజిట్స్ ఉంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఈ 3 డిజిట్స్ అనేది కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. 8 టేబుల్తో డివిజిబుల్ అయినట్టే. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. 368 ఇచ్చిండు. అంటే 3000 అన్న. 3648 ఇచ్చిండు. 3648 ఇచ్చిండు. ఈ 648ని మనం 8తో డివిజన్ చేద్దాం. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే ఆ వాల్యూ అనేది మనకు 8 టేబుల్లో వస్తుంది. 8 టేబుల్తో ఆ కంప్లీట్ నెంబర్ అనేది 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. 8 8 64, రిమైండర్ 0. 8ని కిందికి తీసుకోవచ్చు. 8 1 8 అన్న. రిమైండర్ 0 వచ్చింది. అంటే 81 వచ్చింది మన కోఎఫిషియంట్. అంటే ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఈ లాస్ట్ 3 డిజిట్స్ అనేవి ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ కంప్లీట్ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 8 టేబుల్తో డివిజిబుల్ అవుతుందన్న. ఓకే, లాస్ట్ 3 డిజిట్స్ని వెరిఫై చేస్తే సరిపోతుంది మనకి. ఓకే, ఇది డివిజిబిలిటీ బై 8 రూల్. ఓకే, నెక్స్ట్ డివిజిబిలిటీ బై 9. సేమ్ నాన్న, ఎగ్జాక్ట్గా 3 ఎలాగో 9 సేమ్ అలాగే. 3 ఎలాగో 9 కూడా సేమ్ అలాగే. సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి. ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 కూడా సేమ్ నాన్న, ఎగ్జాక్ట్గా సేమ్ అలాగే ఉంటుంది. సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూడండి డెఫినేషన్. ఇఫ్ ద సమ్ ఆఫ్ ది ఆల్ ద డిజిట్స్ అంటే అన్ని డిజిట్స్ని సమ్ చేయాలి. ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకేనా, is divisible by 9, then the number is also divisible by 9. అంటే సమ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిండు అన్న. ఓకేనా, ఎంత ఇచ్చిండు 39,681 ఇచ్చిండు. అంటే ఈ నెంబర్ అనేది సమ్ చేసినప్పుడు, సమ్ అంటే అడిషన్ చేసినప్పుడు, యాడ్ చేసినప్పుడు 3 + 9 + 6 + 8 + 1 అన్న. ఈ నెంబర్ని యాడ్ చేసినప్పుడు 9 యొక్క మల్టిపుల్ వస్తాయి. 9 యొక్క మల్టిపుల్ రావాలి నాన్న. అంటే 9 టేబుల్లో వచ్చే నెంబర్ రావాలి. ఓకేనా, 3 + 9 ఏమవుతుంది 12, 12 + 6 ఏమవుతుంది 18, 18 + 8 ఏమవుతుంది 26, 26 + 1 ఏమవుతుంది 27. అంటే 27 అనేది 9 టేబుల్లో వస్తుంది కదా. అండ్ 9 టేబుల్ అనేది దీన్ని డివైడ్ చేస్తుంది కదా. 9 1 9, 9 3 27. ఓకేనా, ఎప్పుడు వస్తుంది 9 3 వస్తుంది. 9 3 27 వస్తుంది అన్న. ఓకే, అంటే 9 యొక్క మల్టిపుల్ ఇది. అంటే ఈ నెంబర్ కంప్లీట్ నెంబర్ని 9 అనేది ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తుందని చెప్తున్నాను ఇక్కడ. ఓకే, 27 వచ్చింది ఎగ్జాంపుల్లో. ఓకే, ఎగ్జాక్ట్గా డివిజన్ చేస్తున్నానని చెప్తున్నాను. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. 4 5 8 1 and 2 7 అన్న. ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందా లేదా
అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయకూడదన్న. ఓకే, సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఓకే 9 టేబుల్ వచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఓకే. బట్ దీనికంటే సింపుల్ మెథడ్ ఇంకోటి చెప్తా. ఓకే, దీనికంటే సింపుల్ మెథడ్ ఏంటిదంటే ఇక్కడ 9 వచ్చేటట్టు చూసుకోవాలన్న. అంటే డిజిట్ యాడ్ చేసినప్పుడు 9 వచ్చేటట్టు చూసుకోవాలి. చూడండి 4 + 5 అన్న, 4 + 5 ఏమవుతుంది 9 అవుతుంది. అంటే ఈ 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేసేయండి. 9 వచ్చిందంటే ఆ 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేసేయండి. మళ్ళీ 8 + 1 అన్న, 8 + 1 ఏమవుతుంది 9 అవుతుంది కదా. ఈ 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 2 + 7 ఏమవుతుంది 9 అవుతుంది కదా. ఈ 2 డిజిట్స్ని క్యాన్సిల్ చేసేయండి. మనకు మిగిలింది ఏంటిది, రిమైండర్ ఏమైనా మిగిలిందా, లేదు, ఓన్లీ 0 మిగిలింది. 0 వచ్చిందంటే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, దీన్ని సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసినా కూడా ఉందన్న, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసినా కూడా ఏమవుతుంది, వాల్యూ అనేది 27 వస్తుంది. 27 వస్తుంది, ఇక్కడ 27 వస్తుంది. అంటే 9 యొక్క మల్టిపుల్ ఇది. ఓకే, సేమ్ ఇలాగే వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్ 8 2 3 9 5 అన్న. ఈ నెంబర్ 9 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందన్న. ఓకే, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఎలా చెప్తారు సార్ అలా చూడకుండానే ఎలా చెప్పేస్తున్నారు అంటే చూడండి అన్న, 9కి 9 క్యాన్సిల్ చేద్దాం, 9కి 9 క్యాన్సిల్ చేద్దాం. అండ్ 9 + 3 + 5 అన్న, 3 + 5 ఏమవుతుంది 8 అవుతుంది. ఓకేనా, 8 అవుతుంది. అండ్ 8 + 2 ఏమవుతుంది 8 + 2 10 అవుతుంది. ఓకేనా, 10 + 8 అన్న, 10 + 8 10 + 8 చేస్తే ఎంత వస్తుంది మనకి 18 వస్తుంది. 18 అంటే ఇది 18 అంటే 9 యొక్క మల్టిపులే కదా, 9 యొక్క మల్టిపులే కదా. 9 1 = 9, 9 2 = 18. అంటే మనకు 18 అనేది 2 టేబుల్లో వస్తుంది. 18 అనేది 9 టేబుల్లో వస్తుందన్న. 18 అనేది 9 టేబుల్లో వస్తుంది. ఎప్పుడు 9 2 = 18 వస్తుంది. అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది ఆ నెంబర్. అంటే ఇక్కడ 18 9తో డివిజిబుల్ అయితే ఈ నెంబర్ కంప్లీట్ నెంబర్ కూడా ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇంతేనా. ఓకే, సింపుల్. మనం సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇలా క్యాన్సిలేషన్ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చినప్పుడు. అంటే 9 యొక్క డివిజిబిలిటీ రూల్ అడిగినప్పుడు డివిజిబుల్ బై 9 అన్న. ఓకే, నెక్స్ట్ డివిజిబుల్ బై 10. ఇది చాలా సింపుల్. ఎనీ నెంబర్ విచ్ ఎండ్స్ 0 రావాలి నాన్న. ఎండ్స్ ఏం రావాలి, ఎనీ నెంబర్ విచ్ ఎండ్స్ 0 వస్తే ఈజ్ డివిజిబుల్ బై 10. చాలా సింపుల్. లాస్ట్లో ఏం రావాలి 0 వస్తే అది 10 యొక్క డివిజిబిలిటీ. ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. అంటే లాస్ట్లో 0 వస్తే సరిపోతుందన్న. లాస్ట్లో 0 వస్తే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఎంత పెద్ద నెంబర్ అయినా కావచ్చు నాన్న, ఎంత పెద్ద నెంబర్ అయినా కావచ్చు. ఓకే, లాస్ట్లో ఏం కావాలి 0 కావాలి. లాస్ట్లో ఏం కావాలి 0 కావాలి. ఆ నెంబర్ ఏమవుతుంది ఎగ్జాక్ట్గా 10 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఓకే, చాలా సింపుల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ బై 11 అన్న. డివిజిబిలిటీ బై 11 ఇది ఏం లేదన్నా, ఏ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11 ఇఫ్ ద డిఫరెన్స్. అంటే ఇక్కడ డిఫరెన్స్ చేయాలన్నా, మనం ఏం చేయాలి డిఫరెన్స్ చేయాలి. దేన్ని డిఫరెన్స్ చేయాలో చూద్దాం. ఇప్పుడు దేన్ని డిఫరెన్స్ చేయాలో చూద్దాం. డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్స్ ఈవెన్ నెంబర్. ఓకేనా, ఈవెన్ అంటే సమ్ చేయాలన్నా, సమ్ అంటే యాడ్ చేయాలి ఏ నెంబర్స్ని ఈవెన్ నెంబర్స్ని అండ్ ఆడ్ ప్లేసెస్, ఈవెన్ ప్లేసెస్ అండ్ ఆడ్ ప్లేసెస్ని మనం సమ్ చేస్తే ఏమవుతుంది, సమ్ చేసి డిఫరెన్స్ చేయాలి. చేసినప్పుడు 0 or 11 రావాలి నాన్న, 0 or 11 రావాలి. సమ్ చేసి ఆర్ 11 మల్టిపుల్స్ వచ్చినా సరే, ఇక్కడ 11 మల్టిపుల్స్ అంటుండే. ఓకేనా, 11 మల్టిపుల్స్ రావాలి ఆర్ 0 రావాలి. వస్తే ఏమవుతుంది ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చింది ఒక నెంబర్ 3 2 4 5 6 8 2. ఈ నెంబర్ అన్న, ఈ నెంబర్ని మనం నెంబర్గా రాసుకోవాలి. ఎలా అంటే 1 2 3 4 5 6 7. ఇందులో ఆడ్ నెంబర్స్ ఏంటిది, ఈవెన్ నెంబర్స్ ఏంటిది. ఓకేనా, ఇవేమో ఆడ్ నెంబర్స్, ఇవేమో ఆడ్ నెంబర్స్ అన్న, ఇవేమో ఆడ్ నెంబర్స్ 1 3 5 7 అంటే ఆల్టర్నేట్ నాన్న. 1 వదిలేసి 1 అంటే 1 వదిలేసి ఆల్టర్నేట్ అంటాం దీన్ని. 1 వదిలేసి 1 కౌంట్ చేస్తున్నాం మనం. దీన్ని ఏం చేయాలి ఇప్పుడు యాడ్ చేయాలి మనం.
3 ప్లస్ 4 ప్లస్ 6 ప్లస్ 2 యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. 3 ప్లస్ 4 ఎంత అవుతుంది? 3 ప్లస్ 4 7, 7 ప్లస్ 2 6 నా, 7 ప్లస్ 6 13, 13 ప్లస్ 2 15. ఓకేనా, 15 వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ఈవెన్ నెంబర్ ఉన్న నెంబర్స్ యాడ్ చేయాలి. 2 ప్లస్ 4 ప్లస్ 6 అంటే 2 ప్లస్ 5 ప్లస్ 8, 2 ప్లస్ 5 ప్లస్ 8. ఓకేనా, దీన్ని సమ్ చేయాలి. 2 ప్లస్ 5 ఏమవుతుంది? 7. 7 ప్లస్ 8 ఏమవుతుంది? 15. 15 ఎగ్జాక్ట్గా ఇక్కడ 15 వచ్చింది, ఇక్కడ 15 వచ్చింది. అంటే ఇక్కడ ఏం చెప్పిండు? డిఫరెన్స్ చేయమన్నాడు. డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ అంటే ఈ 15కి డిఫరెన్స్ చేస్తే ఏమొస్తుంది? 0 వస్తుంది. అంటే ఇక్కడ ఏమడిగిండు? 0 రావాలి. 0 ఆర్ 11 మల్టిపుల్స్ రావాలని చెప్పిండను. ఓకే, ఇది 11 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్. అంటే లాస్ట్లో ఇలా సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసినప్పుడు 0 వచ్చినా ఆర్ 11 మల్టిపుల్స్ వచ్చినా కంప్లీట్ నెంబర్ అనేది 11తో డివిజిబుల్ అవుతుందన్న. ఓకేనా, 11తో కంప్లీట్గా డివిజన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చెప్పింది చూడండి. సమ్ ఆఫ్ ది డిజిట్ ఆడ్ డిజిట్స్ ఆడ్ ప్లేసెస్, సమ్ ఆఫ్ ది ఆడ్ ప్లేసెస్ని సమ్ చేసిండు. చూడండి ఇక్కడ ఉన్నాయా? 3 4 6 8 2 6 2. ఓకేనా, ఎంత వచ్చింది? 15 వచ్చింది. నెక్స్ట్ ఏం చేసిండు? సమ్ ఆఫ్ డిజిట్స్ ఎట్ ఈవెన్ ప్లేసెస్ని సమ్ చేసిండు. ఏం చేసిండు? సేమ్ చేసిండు. 2 5 8. ఓకేనా, 2 5 8 15 వచ్చింది. ఇప్పుడు డిఫరెన్స్ చేయమన్నాడు. డిఫరెన్స్ చేసిండు కదా. ఇక్కడ డిఫరెన్స్ ఏం చేసిండు? డిఫరెన్స్ 15 మైనస్ 15 ఏమొచ్చింది? 0 వచ్చింది. ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 11. అంటే 0 వచ్చినా 11 యొక్క మల్టిపుల్స్ వచ్చినా ఈ ప్లేస్లో 11 యొక్క మల్టిపుల్స్ వచ్చినా సరేనన్నా, ఈ 0 ప్లేస్లో 11 యొక్క మల్టిపుల్స్ వచ్చినా ఏమవుతుంది? ఆ నెంబరు 11తో డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా 11తో డివిజిబుల్ అవుతుందని చెప్తుంది. ఓకే, ఇది వచ్చేసి డివిజిబుల్ బై 11 అన్న. నెక్స్ట్ కీ పాయింట్స్లో చూద్దాం ఏమేమి ఉన్నాయో. కీ పాయింట్స్: ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మేడ్ బై రైటింగ్ ఏ డిజిట్ 6 డిజిట్స్ అన్న, అంటే వరుసగా 6 డిజిట్స్ వస్తాయి, దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 7, 11 అండ్ 13. అంటే ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మేడ్ బై రైటింగ్ ఏ డిజిట్ అంటే ఒక్క డిజిట్తో, ఏ డిజిట్ అంటే ఒక్క డిజిట్తో 6 టైమ్స్ వస్తాయన్న. ఒక్క డిజిట్తో అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 8 8 8 8 8 ఎన్ని టైమ్స్ వచ్చింది? 6 టైమ్స్ వచ్చింది. చూడండి 6 టైమ్స్ వచ్చింది. అంటే ఇలా 6 టైమ్స్ వస్తే ఒకటే నెంబర్, ఆ నెంబర్ ఏమవుతుందంటే 7తో అండ్ 11తో 13తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తుండు. ఓకేనా, ఎగ్జాక్ట్గా 7తో 11తో అండ్ 13తో డివిజిబుల్ అవుతుందని చెప్తున్నాను. ఇదే నెంబర్ కాదు, ఇదే 8 అనే కాదు నాన్న, ఏ నెంబర్ తీసుకున్నా సరే 9 9 9 9 9 9 అంటే ఎన్ని టైమ్స్ తీసుకున్నాం? 6 టైమ్స్. 6 టైమ్స్ రిపీట్ అయితే ఎగ్జాక్ట్గా ఆ నెంబర్ ఏమవుతుంది? 11 అండ్ 7 అండ్ 13 ఈ 3 యొక్క డివిజిబుల్ అవుతుంది. ఓకేనా, ఇదే నెంబర్ కాదు, ఇంకా 2 కావచ్చు. 2ని 6 టైమ్స్ రాసుకుంటే, ఓకేనా, 2ని 6 టైమ్స్ రాసుకుంటే 11తో అండ్ 13తో 7తో ఆర్ 11తో ఆర్ 13తో ఈ టేబుల్స్లో ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందన్న. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మేడ్ బై రైటింగ్ 2 డిజిట్, ఏ టూ డిజిట్ అంటున్నా, ఏ 2 డిజిట్ అంటుండే ఇక్కడ, ఏ 2 డిజిట్. ఓకేనా, ఏ 2 డిజిట్ అంటే ఇఫ్ ఏ నెంబర్ ఈజ్ మేడ్ బై రైటింగ్ ఏ 2 డిజిట్ నెంబర్ 3 టైమ్స్ అన్న, అంటే 3 టైమ్స్ రాయాలంట. 2 డిజిట్ నెంబర్ని ఎన్ని టైమ్స్ రాయాలి? 3 టైమ్స్ రాయాలి. దెన్ ద నెంబర్ డివిజిబుల్ బై 7 and 13. 7తో అండ్ 13తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తుండు. ఓకే, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిండు 93 93 93 అంటే 2 డిజిట్స్ మాత్రమే ఉన్నాయి అన్న. ఇక్కడ 9 వచ్చింది. 2 డిజిట్స్ ఏమేమి ఉన్నాయి? 9 వచ్చింది అండ్ 3 వచ్చింది. ఈ 93ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేసిండు? 3 టైమ్స్ రిపీట్ చేసిండు. ఓకేనా, ఈ 93ని ఎన్ని టైమ్స్ చేసిండు? 1 2 3 టైమ్స్ రిపీట్ చేసిండు కదా. ఇలా 3 టైమ్స్ ఇలా రిపీట్ అయితే ఆ నెంబర్ అనేది 7 and 13తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తుండు. ఎగ్జాంపుల్ అదే కదన్నా, వేరే నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 1 2 1 2 1 2. ఓకేనా, ఇది ఎగ్జాక్ట్గా
7తో అండ్ 13తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఇదే ఇంకా వేరే నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. 4 5 4 5 4 5 ఇలా ఏ నెంబర్ అయినా కావచ్చు. ఇలా 3 టైమ్స్ రిపీట్ అయితే సేమ్ 2 డిజిట్స్తో 3 టైమ్స్ రిపీట్ అయితే ఆ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 7తో అండ్ 13తో డివిజిబుల్ అవుతుందని చెప్తుండు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇఫ్ ఏ నెంబర్ ఇస్ మేడ్ బై రిపీటింగ్ 3 డిజిట్ 2 టైమ్స్ 3 డిజిట్ ఏమో 2 టైమ్స్ రిపీట్ అవ్వాలంట. 3 డిజిట్స్తో 2 టైమ్స్ రిపీట్ అవ్వాలంట. దెన్ ద నెంబర్ ఇస్ డివిజిబుల్ బై 7 11 13. ఓకేనా, 7 టేబుల్తో 11 టేబుల్తో అండ్ 13 టేబుల్తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందని చెప్తుండే. ఇక్కడ ఏం కావాలి, 3 డిజిట్ ఏమో 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూడండి, 973 అండ్ 973 2 టైమ్స్ రిపీట్ అయిందా? 2 టైమ్స్ రిపీట్ అయిందా? ఓకే, 973 973 ఇలా. ఇదే కాదు, వేరే డిజిట్స్ కూడా తీసుకోవచ్చు. 812 812 ఇలానన్నా. ఓకే, 2 టైమ్స్ రిపీట్ అవ్వాలని చెప్తుండవు. ఇక్కడ 2 టైమ్స్ రిపీట్ అవ్వాలని చెప్తుండు. 3 డిజిట్స్. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 1 2 అంటే ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఇలా నెక్స్ట్ 4 5 8 4 5 8 ఏ నెంబర్ అయినా తీసుకొచ్చినా, ఏ డిజిట్స్ అయినా తీసుకోవచ్చు. మనకు ఎలా ఉండాలి, అది ఆ డిజిట్ ఎలా ఉండాలంటే ఇక్కడ చెప్పిన విధంగా 3 డిజిట్ అండ్ 2 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ 3 డిజిట్ ఉంది, 2 టైమ్స్ రిపీట్ అయింది. ఇక్కడేమో 2 డిజిట్స్ ఉంది, ఇక్కడేమో 3 టైమ్స్ రిపీట్ అయింది. ఓకేనా, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, 3 టైమ్స్ రిపీట్ అయినాయి. ఇక్కడ ఏం చేసిండు, ఓన్లీ వన్ టైమే ఒకటే డిజిట్ రాసుకుండు. ఓకేనా, ఇది 7 అండ్ 11 అండ్ 13 యొక్క డివిజిబిలిటీ రూల్ అన్న. ఓకే, 7 11 అండ్ 13 యొక్క డివిజిబిలిటీ రూల్. 7 అండ్ 11 అండ్ 13 డివిజిబిలిటీ రూల్. డివిజిబిలిటీ రూల్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నా, ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తే మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ ఏమంటుండే, 85,536 ఇచ్చిండు. 85,536 ఈజ్ డివిజిబుల్ బై విచ్ నెంబర్ వితౌట్ యాక్చువల్ డివిజన్. అంటే ఈ నెంబర్ ఏ నెంబర్తో డివిజిబుల్ అవుతుందని చెప్తుండన్న. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఉంది, ఆప్షన్ ఏ చూడండి. ఆప్షన్ ఈజ్ 5 అనేది ఇక్కడ ఏం చెప్పా, 5 డివిజిబిలిటీ రూల్లో ఏం చెప్పాము, లాస్ట్ డిజిట్ అనేది ఏం కావాలని చెప్పాము, 5 or 0 ఉండాలని చెప్పాము. 5 or 0 ఉండాలని చెప్పాము. ఇక్కడ ఏముంది, 6 ఉంది. అంటే ఇది 5 యొక్క డివిజిబిలిటీ 5తో డివిజన్ అవుతుందా? 5తో డివిజన్ కాదు నా. ఓకే, ఆప్షన్ ఏని క్యాన్సిల్ చేస్తున్నాం. అండ్ బీనన్నా, ఇది బీలో 3 ఉంది. దీన్ని ఏం చేయాలి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేయాలి. డివిజిబిలిటీ బై 3లో ఏం చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ది డిజిట్స్ చెప్పుకున్నాం. ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే అది సరిపోతుంది. మనకి వస్తుందా కాదా సెట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందన్న. ఇది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది 3తో. ఓకేనా, చూడండి క్యాన్సిలేషన్ ప్రాసెస్ యూజ్ చేద్దాం. క్యాన్సిలేషన్ 3 and 6 అన్న ఎంత అవుతుంది, 9 అంటే క్యాన్సిల్ చేయొచ్చు. మిగిలింది ఏంటి, ఇది 5 + 5 ఎంత అవుతుంది, 10 + 8 ఎంత అవుతుంది, 10 + 8 18 అవుతుంది. 18 అనేది 3 టేబుల్ వస్తుందా, వస్తుంది. అంటే 18 ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. అంటే 3 టేబుల్తో క్యాన్సిల్ అవుతుందన్న. ఓకే, 7 అంటే ఏం చెప్పాము, 7 and 13 రిపీట్ అవ్వాలని చెప్పాము. ఓకేనా, రిపీట్ అవ్వాలి. ఆ నెంబర్ అనేది 2 times or 3 times అనేది రిపీట్ అవ్వాలని 7 and 11లో చెప్పుకున్నాం. అంటే ఇది కాదు. ఆప్షన్ ఏ అసలుకే కాదు. ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ సొల్యూషన్ ఉంది. ఓకేనా, నేను చెప్పేసాను సొల్యూషన్. ఆ సొల్యూషన్తో మనకు అవసరం లేదు. నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ కొంచెం మనకి ఇంపార్టెంట్. చూడండి, డివైడెంట్, డివైజర్, కోఎఫిషియంట్ అండ్ రిమైండర్. ఇక్కడ మనకు తెలుసు, దీన్ని డివైజర్ అంటాం, దీన్ని డివైడెంట్ అంటాం. డివైడెంట్, ఇది కోఎఫిషియంట్, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఇది రిమైండర్. ఓకేనా,
యా ఇదేమో డివైజర్ అన్న, ఇదేమో డివైడెండ్, ఇదేమో కోషెంట్, ఇదేమో రిమైండర్. ఇక్కడ ఫార్ములా చూడండి, డివైడెండ్ మనకి ఈ వాల్యూ ఇచ్చి ఇక్కడ సంథింగ్ ఏదో ఒక వాల్యూ 2 ఇచ్చిండు, ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ రిమైండర్ ఏదో సంథింగ్ వచ్చింది. అంటే డివైడెండ్ కావాలన్న మనకి. డివైడెండ్ అడిగినప్పుడు డివైజర్ ఇస్తాడు అండ్ కోషెంట్ ఇస్తాడు అండ్ రిమైండర్ ఇస్తాడు. అప్పుడు మనకు డివైడెండ్ కావాలి. డివైడెండ్ ఇవ్వడు నా ప్రాబ్లంలో, డివైడెండ్ ఇవ్వడు. అప్పుడు ఏం చేయాలంటే ఫార్ములా ఇది, ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకేనా, ఈ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవాలి. డివైడెంట్ మనకు కావాలంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవాలి. డివైజర్ ఇంటూ కోషెంట్ అంటే ఏమేమి చేయాలి, ఇక్కడ ఇచ్చింది ఏంటి, ఏమేమి. ఓకేనా, డివైజర్ ఇచ్చిండు అండ్ కోషెంట్ ఇచ్చిండు. వీటిని ఏం చేయాలి, మల్టిప్లికేషన్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసిన తర్వాత రిమైండర్ని యాడ్ చేయాలి. ನಾನು రిమైండర్ని యాడ్ చేయాలి వాటికి. ఓకే, ఇది ఫార్ములా డివైడెంట్కి. అండ్ డివైజర్ అన్నా, డివైజర్ ఇస్తాడు, సమ్ టైమ్స్ డివైజర్ ఇస్తాడు, డివైజర్ అడుగుతాడు నన్ను, డివైజర్ అడుగుతాడు సమ్ టైమ్స్. డివైజర్ అడిగినప్పుడు ఫార్ములా ఏంటంటే డివైడెంట్ మైనస్ రిమైండర్. ఓకేనా, ఈ డివైడెంట్తో రిమైండర్ని మైనస్ చేయాలను, అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ చేసి బై కోఫిషియంట్ చేయాలి. అంటే డివైడెంట్ మైనస్ రిమైండర్ బై కోఫిషియంట్ అన్న, బై కోఫిషియంట్. ఓకే, ఇది దేని యొక్క ఫార్ములా, ఇది డివైజర్ యొక్క ఫార్ములా. యా, ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చిండు, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. యా, ఏమి ఇచ్చిండు, ఆన్ డివైడింగ్ 1,82,217 అన్న, 18,270 ఇచ్చిండు. బై ఎ సర్టైన్ నెంబర్ ద కోఫిషియంట్ ఈస్, ఇదేమో డివైడింగ్ అన్న, ఇదేమో డివైడింగ్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, కోఫిషియంట్ ఇచ్చిండు. కోఫిషియంట్ ఎంత 186 ఇచ్చిండు. అండ్ డివైడింగ్ ఇచ్చిండు. నెక్స్ట్ ద రిమైండర్ కూడా ఇచ్చిండు అన్న, రిమైండర్ ఎంత 42 ఇచ్చిండు. ఇప్పుడు మనకి అడిగింది ఏంటి, ఇది డివైజర్ అడిగిండు. ఓకేనా, ఇక్కడ డివైజర్ని కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఫార్ములా ఏంటిది ఇక్కడ డివైజర్కి, డివైడెంట్ మైనస్ రిమైండర్ బై కోషియంట్. చేద్దాం. డివైడెంట్ ఎంత 18,270, రిమైండర్ ఎంత 42 బై 186 అన్న. ఇది చేస్తే ఇది మొత్తం సాల్వ్ చేస్తే మనకు ఆప్షన్స్ వస్తుంది అన్న. ఓకేనా, ఇక్కడ తీసేద్దాం. 70 నుంచి 42 తీసేస్తే 28 వస్తుంది. 28 బై 182 అన్న, 186. దీన్ని డివిజన్ చేస్తే ఏమవుతుంది, ఆన్సర్ అనేది ఆప్షన్స్లో వస్తుంది అన్న. ఆన్సర్ అనేది ఆప్షన్స్లో ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం ఫస్ట్. దీనికంటే ముందు ఆప్షన్స్ వెరిఫికేషన్ చేద్దాం. ఆప్షన్స్ వెరిఫికేషన్ చేసినా మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. 186 ఇంటూ 98 తీసుకుంటున్నాను. నేను 98 తీసుకుంటున్నాను, ఎందుకంటే నాకు అది అనిపిస్తుంది అవుతుందేమో అని. చూద్దాం. 9 6 48, 9 6 48, 8 6 48 నాన్న. 8 8 64, 64 plus 4 68. 9 1 8 1 8 plus 6, 8 1 8 plus 6 14. నెక్స్ట్ 9 6 అన్న, 9 6 ఏమవుతుంది 54. 9 8 ఏమవుతుంది 72, 72 ప్లస్ 5 ఏమవుతుంది 77. నెక్స్ట్ 9 1 9 ప్లస్ 7 16 అవుతుంది. 9 1 9 ప్లస్ 7 16 అవుతుంది. 8కి 8, ఇక్కడ 12 వస్తుంది. నెక్స్ట్
7 + 1 8, 8 + 1 2, నెక్స్ట్ 8 వస్తుంది, నెక్స్ట్ 1 వచ్చిందా? ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చిందా? నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి, 18,228 ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చింది. ఆన్సర్ ఇప్పుడు ఆప్షన్ ఏది అవుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా, ఇలా కొన్ని ఇచ్చి కొన్ని అంటే డివైజర్ ఇవ్వచ్చు, కోఎఫిషియంట్ ఇవ్వచ్చు, రిమైండర్ ఇవ్వచ్చు, అండ్ డివైడెంట్ ఇవ్వకపోవచ్చు. నాన్న డివైడెంట్ అడిగితే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి, డివైజర్ని అడిగితే ఈ ఫార్ములాని యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంకో ఎగ్జాంపుల్, వాట్ లిస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ద లాస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit నాన్న, 4 digits, so that the resulting number is exactly divisible by 89. యా, ఏమంటుందంటే వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు ద లీస్ట్ నెంబర్ ఆఫ్ 4 digit నెంబర్కి 8 యాడ్ చేస్తే, అంటే సంథింగ్ ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే ఆ నెంబర్ అనేది 89తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంటున్నాను. లీస్ట్ 4 digit నెంబర్ ఏంటి? ఇది 1000 కదా, ఇది లీస్ట్ 4 digit నెంబర్. దీనికి ఇందులో ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే అది ఎగ్జాక్ట్గా 89తో డివిజిబుల్ అవ్వాలని చెప్తుండు. ఓకేనా, ఇందులో ఉన్న నెంబర్కి ఇది 1000 అనేది 89తో డివిజిబుల్ అవుతుందన్న. దీనికి ఏం చేయాలి? ఇప్పుడు ఏదో ఒక నెంబర్ ఆప్షన్స్లో ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తే అది 89తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలంట. చూద్దాం ఎలా చేయాలో. ఇక్కడ 1000ని 89తో డివిజన్ చేద్దాం, 89తో డివిజన్ చేద్దాం. డివిజన్ చేస్తే మనకు రిమైండర్ వస్తుంది, డివిజన్ చేస్తే రిమైండర్ వస్తుంది. 89 1 89, రిమైండర్ ఏం మిగులుతుంది? ఒక నిమిషం, 89 రిమైండర్ మిగులుతుంది 11 మిగులుతుంది, పోదు కాబట్టి 0 అనేది కిందికి తీసుకుంటాం. యా, ఇప్పుడు మళ్ళీ 1 89, రిమైండర్ ఏం మిగులుతుంది? 1, ఇక్కడ వచ్చేసి 2, అంటే 21 రిమైండర్ మిగిలిందన్న. 21 అనేది రిమైండర్ మిగిలింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ రావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా, ఈ 89తో 21ని సబ్ట్రాక్షన్ చేయాలి. 21తో సబ్ట్రాక్షన్ చేసి వచ్చిన నెంబర్ని 1000తో యాడ్ చేయాలి నాన్న. ఓకేనా, ఎంత వస్తుంది? 89 - 21, అంటే ఇక్కడ 8, ఇక్కడేమో 6, 68, అంటే 1000కి 68 యాడ్ చేస్తే అంటే ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ అవుతుంది. 1000కి 68 యాడ్ చేస్తే ఆ నెంబర్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా 1068 అనేది 89తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుందన్న. ఓకే, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ ఏ వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుంది. యా, ఇది వచ్చేసి డివిజిబిలిటీ రూల్ అన్న. కంప్లీట్గా దీన్ని క్లియర్గా నేర్చుకోండి అండ్ నోట్స్ రాసుకోండి క్లియర్గా అండ్ ప్రాక్టీస్ చేయండి. యా, థ్యాంక్ యూ నాన్న.